ఖండిగ్రా మండలంలో జగనన్న పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. మండల పరిధిలో రోడ్లు అడుగడుగునా గుంటలు పడి వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. దీనికి కారణం సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిమూలం అనుచరులు యథేచ్ఛగా చిన్నాయగుంట ఇసుక రిచ్ నుండి ఆ రోడ్లో టిప్పర్లు లారీలతో ఇసుకను తమిళనాడుకు తరలించడం అని ప్రభుత్వాన్ని విమర్శించారు. రోడ్డు మరమ్మతులకు తెలుగుదేశం ప్రభుత్వంలో 1,32,00,000 మంజూరైందని ఇప్పటికీ పనులు చేపట్టకపోవడం దారుణమన్నారు. శాంక్షన్ చేయడము మరి డబ్బులు తీసుకున్నారో తెలియదు కానీ శిలాపలకాలతో పరిమితం అయిపోయింది. ఈ రోడ్డుని ఇంకైనా పుణ్యం కట్టుకుని ఈ 4.25 సంవత్సరం బాగా ఉన్నది వాళ్ళకి 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల కన్నా పూర్తి చేసి ఇక్కడ ప్రజలు కొంచెం బాధలను తగ్గిస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ రోడ్డు కారణం ఏంటంటే ఈ రోడ్డు నుండి ఒక చిన్న రీచ్ ఉంది. రీచ్ నుండి ఇసుకను తమిళనాడుకు అక్రమంగా తరలించి 5 కోట్ల రూపాయలను స్థానిక శాసనసభ్యులు ఆదిమూలం గారు దాన్ని స్పృహ చేయడం కూడా జరిగిందని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను. దానికి ఖచ్చితమైన విజిలెన్స్ చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ వసూలు చేసి కూడా కోరుచున్నాము. ఈ రోడ్లని మొత్తం 5 కోట్ల రూపాయల ఇసుకను తమిళనాడుకు తరలించి ఒక లారీని 50,000 నుండి 60,000 వరకు అమ్ముకునే డబ్బులు స్థానిక శాసనసభ్యులు స్థానిక మండల కోఆర్డినేటర్ విజయనాథ్ రెడ్డి ఇరువురు కలిసి ఈ డబ్బులు స్పృహ చేయడం జరిగింది. దీనికి విజిలెన్స్ ఎంక్వైరీలు వాళ్ళకి ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర నుండి రికవరీ వసూలు చేయాల్సింది కూడా ఈ సభాముఖంగా కోరుచున్నాను. బిఎన్ మండలము ఈ ఒక్క రోడ్డే కాదు, చాలా రోడ్లు ఇదే విధంగా ఉన్నాయి. వీళ్ళు ఏమి చేసిన దాఖలాలు ఏమి ఉండవు. డబ్బులు దండుకోవడం. విజయానంద రెడ్డి అయితే దాంట్లో నెంబర్ 1గా ఉన్నాడు. అన్ని ఒక రోజుడికి బయట వస్తాయని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా పోరుకులాడుతుందని వీళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వసూలు చేసి రికవరీ చేసి